రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తిపై ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఏపీ పునరుత్పాదక వనరుల అభివృద్ధి సంస్థ ఎండీ చక్రాధర్ తెలిపారు. సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు ద్వారా ఉచిత విద్యుత్తో పాటు ఆదాయం పొందే అవకాశం ఉందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ప్రత్యేకమైన రాయితీలు, ప్రోత్సాహకాలు కల్పిస్తున్నట్లు చెబుతున్న చక్రధర్తో మా ప్రతినిధి హరిబాబు ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. ప్రయోగాత్మకంగా పునరుత్పాదక వనరులను సద్వినియోగం చేసే విధంగా వీటికి సంబంధించి కూడా ఒక కార్పొరేట్ క్యాప్ అని చెప్పని ఒక ఆర్గనైజేషన్ కూడా ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఏదైతే గ్రీన్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడంతో పాటు ఏదైతే సోలార్ ఎనర్జీని ప్రతి ఒక్కరూ అంటే ఉత్పత్తి చేసే విధంగా కూడా ప్రభుత్వం ఒక ప్రణాళికలు రూపొందించి దానికి అనుగుణంగా ఒక కార్యాచరణతోటి ముందుకొస్తున్న పరిస్థితిలో కుప్పంలోని నడుమూరు గ్రామంలో డెట్ క్యాప్ ఆధ్వర్యంలో సోలార్ ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేయడం. ఈ పునరుత్పాదక సంస్థకు సంబంధించిన ఎండీ గారు ఉన్నారు, ఆ చక్రధర్ గారు, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ప్రధానంగా పునరుత్పాదక విద్యుత్ కానీ లేదా వీటికి సంబంధించి మా డెట్ క్యాప్ ఎలాంటి పనితీరు చేస్తుంది, ఎలాంటి విధులు నిర్వహిస్తుంది? మనకి రాష్ట్రంలో పెద్ద ఎత్తున రెన్యూబుల్ ఎనర్జీని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో నెట్ క్యాప్ అనే సంస్థను స్థాపించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అంతా కూడా ఈ పునరుత్పాదక విద్యుత్ ద్వారా అభివృద్ధిని సాధించాలని, ప్రతి హౌస్ హోల్డ్ అంటే ప్రతి ఇల్లు కూడా ఒక విద్యుత్ కేంద్రంగా మారి వారు విద్యుత్ వినియోగదారులుగా ఈ రోజు వరకు గ్రిడ్ నుంచి ఎనర్జీ తీసుకుంటూ ఉన్నారు, డిస్కామ్కి బిల్లు పే చేస్తూ ఉన్నారు. అటువంటి వారిని కూడా ఎంటర్ప్రెన్యూర్స్గా మారుస్తూ వాళ్ళ బిల్లు వాళ్ళు వినియోగించుకోగా ఎక్సెస్ జనరేట్ చేసి గ్రిడ్కి ఇచ్చేలాగా డీసెంట్రలైజ్డ్ జనరేషన్ని ప్రమోట్ చేయాలని ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. ఈ 10 lakhs ఓన్లీ ఇనీషియల్ స్టార్టప్ మాత్రమే. తర్వాత నెక్స్ట్ 4 yearsలో ఇలాగే ఇంకా పెద్ద నెంబర్లో మనం చేయడానికి అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా ఈ పథకానికి 1 కోటి లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది. ఆ 1 కోటి మందికి సబ్సిడీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. ఒక 60,000 వరకు 2 kilowatt సిస్టమ్కి సబ్సిడీ వస్తుంది. ఆ పైన 3 kilowatts అండ్ అబోవ్ తీసుకుంటే 78,000 వరకు సబ్సిడీ వస్తుంది. ఈ స్కీమ్ని పెద్ద ఎత్తున ఇంప్లిమెంట్ చేయడానికి 3 డిస్కామ్లతో అనుసంధానం చేసుకుంటూ విద్యుత్ శాఖ ముందుకు వెళ్ళడం జరుగుతోంది. దీంట్లో నెట్ క్యాప్ పాత్ర కీలకమైంది. సోలార్ మరియు విండ్ ఇటువంటి పునరుత్పాదక వనరులన్నీ కూడా ఒడిసిపట్టి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయడానికి, ఇన్వెస్ట్మెంట్ని ప్రమోట్ చేయడానికి నెట్ క్యాప్ ముందుకెళ్తోంది. షేడ్ లేకుండా ఈ సిస్టమ్ ఫంక్షన్ అయితే ఎక్కువ జనరేషన్ వస్తుంది. సో దానికి తగ్గట్టుగా సౌత్ టు నార్త్ డైరెక్షన్లో ప్యానెల్స్ అమరుస్తారు. ఈ ప్యానెల్స్ మీద డైరెక్ట్గా సోలార్ రేడియేషన్ వచ్చినప్పుడు అది గ్రిడ్కి ఎక్సెస్ ఎనర్జీని పంప్ చేసే విధంగా బైడైరెక్షనల్ మీటర్ ద్వారా గ్రిడ్కి అనుసంధానం చేస్తాము. ఈ డీసీ ఎనర్జీని కన్వర్ట్ చేసుకొని ఇన్వర్టర్ ద్వారా ఏసీ ఎనర్జీగా మార్చి ఆ ఇంటికి కావాల్సిన అవసరాలకి కావాల్సిన విద్యుత్తును వినియోగించుకొని ఆ మిగులు విద్యుత్తుని గ్రిడ్కి అందించడం జరుగుతుంది. ఈ మీటర్లో ఎప్పటికప్పుడు ఎంత విద్యుత్ జనరేట్ అవుతుంది, వీళ్ళు ఎంత వాడుతున్నారు, ఇంకా మిగిలి ఎంత వచ్చింది అనేది కూడా మనం వివరాలు అందులో చూసుకోవచ్చు. అలాగే యాప్ ద్వారా కూడా ఆ డేటా అంతా కూడా వినియోగదారుడికి అందుబాటులో ఉంటుంది. అంటే 3 kilowatts కంటే ఎక్కువైతే రాయితీలు ఎక్కువ అంటున్నారు. అంటే ఒక ఇంటికి మొత్తం రూఫ్ మొత్తం చేసుకుంటే అతనికి 300 kilowatts కంటే తక్కువ వాడుకుంటున్నప్పుడు రూఫ్ మొత్తం చేసుకుంటే అతని నుంచి ఎక్కువ గ్రిడ్కి వచ్చే అవకాశం ఉంది కదా, ఆ దిశగా ఏమైనా ప్రోత్సాహకాలు ఉన్నాయి? మనకి డొమెస్టిక్ కన్జ్యూమర్స్కి మాత్రమే ఈ స్కీమ్ అందుబాటులో ఉంది. సో వాళ్ళు ఫస్ట్గా తీసుకున్న కాంట్రాక్టెడ్ లోడ్కి అనుగుణంగా మనం కెపాసిటీని నిర్ధారించడం జరుగుతుంది. ఆ ఇంట్లో ఎన్ని పరికరాలు ఉన్నాయి, విద్యుత్ పరికరాలు, వారు ఎంత లోడుకి డిస్కామ్ నుంచి లేదా రెస్కో నుంచి కనెక్షన్ తీసుకున్నారో ఆ కాంట్రాక్టెడ్ కెపాసిటీకి అనుగుణంగానే సిస్టమ్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఎక్కువ కావాలనుకుంటే డిస్కామ్ గ్రిడ్ కూడా నెట్వర్క్ సపోర్ట్ చేయాలి. దానికి తగ్గ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లో వాళ్ళు ట్రాన్స్ఫార్మర్స్ పెట్టడం కానీ, కండక్టర్స్ కెపాసిటీ పెంచడం కానీ ఇటువంటి వర్క్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఏరియా వైజ్ వాళ్ళు అక్కడున్న ఫీజిబిలిటీ స్టడీ చేసుకొని ఎంత కెపాసిటీ వరకు మనం పెట్టవచ్చు అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి రాయితీలు వస్తున్నాయి సార్? అంటే ఈ పెట్టుకున్న వాళ్ళకి ఏమన్నా ఆర్థికంగా చేయూత లభించే అవకాశం ఉందా? సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ప్రతి కిలోవాట్కి 30,000 రూపాయలు గ్రాంట్ వస్తుంది. సో ఫస్ట్ 2 kilowattsకి 60,000, 3rd kilowatt నుంచి అంతకన్నా పైకి వెళ్తే ఓన్లీ ఒక 18,000 వస్తుంది. అంటే ఎందుకంటే అందుకన్నా ఎక్కువ కాంట్రాక్టెడ్ లోడ్ ఉండే అవకాశం లేదు డొమెస్టిక్ కన్జ్యూమర్స్కి. సో అప్ టు 3 kilowatt సిస్టమ్ వరకు 78,000 దాకా టోటల్ సబ్సిడీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ కన్జ్యూమర్స్కి
గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక వినూత్నమైన పథకాన్ని ఆలోచించి వారి మార్గనిర్దేశకంలో ఈ 200 యూనిట్స్ ఫ్రీ పవర్ ఇప్పుడు ఇవ్వడం జరుగుతోంది. వాళ్ళ వాడకం కంటే ఎక్కువ ఉంటే నెట్ మీటర్ ద్వారా ఆ ఎక్సెస్ యూనిట్స్కి వాళ్ళకి ఆదాయం వస్తుంది. సో ఇది ఒక ఇన్వెస్ట్మెంట్గా వాళ్ళు ఒక సస్టైనబుల్ లైవ్లీహుడ్కి సరిపడా రిసోర్స్గా కూడా మనం దీన్ని వాడుకోవచ్చు. చిన్న రూఫ్ స్పేస్లో కూడా మీరు చూసినట్లయితే 10x10 స్క్వేర్ ఫీట్లో 1 కిలోవాట్ సిస్టమ్ వస్తుంది. ఇక్కడ 2 కిలోవాట్ సిస్టమ్లు ఈ ఇంట్లో పెట్టడం జరిగింది. స్టార్ట్ చేసిన 24 అవర్స్లోనే ఆల్మోస్ట్ 9 యూనిట్స్ జనరేట్ అయ్యాయి. సో మనకి చాలా పొటెన్షియల్ ఉంది. ఇంటికి ఇది పెట్టుకోవడం వల్ల సమ్మర్లో ఈవెన్ టెంపరేచర్ కూడా తగ్గుతుంది. మనకి 2 to 3 degrees టెంపరేచర్ తగ్గి ఇంట్లో చల్లగా ఉండే అవకాశం కూడా ఉంటుంది పైన రూఫ్ టాప్లో ఇది పెట్టుకోవడం వల్ల. అలాగే ఈ స్పేస్ వాడుకున్నందుకు వారికి SC STల వరకు లీజ్ రెంట్ కూడా పర్ SFT పర్ మంత్ 1 రూపీ ఇచ్చేటట్టు కూడా స్కీమ్ డిజైన్ చేయడం జరిగింది. సో అదనంగా రెంట్ ఇన్కమ్ వస్తుంది. ఈ పవర్ వల్ల వచ్చే ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా వస్తుంది. ఈ ఎక్సెస్ యూనిట్స్కి ₹2.09 టారిఫ్ కూడా డిస్కామ్ అందించడం జరుగుతుంది. ఆ ఇన్కమ్ కూడా డైరెక్ట్గా వారి అకౌంట్లో జమ అవుతుంది. సో అన్ని రకాలుగా కూడా జీరో ఎమిషన్స్తో ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ విద్యుత్ వినియోగం వాడకం రెండూ కూడా జరుగుతూ ఉత్పత్తి కూడా జరుగుతూ ప్రతి ఇల్లు కూడా ఒక మినీ పవర్ ప్లాంట్ లాగా మారే ఈ వినూత్నమైన పథకానికి అందరూ కూడా దీని మీద తెలుసుకొని ముందుకు వచ్చి ఎక్కువ సంఖ్యలో ఈ సబ్సిడీ తీసుకుంటూ స్కీమ్ని సక్సెస్ చేయాల్సిందిగా డొమెస్టిక్ కన్జ్యూమర్స్ అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఏదైతే సహజ వనరులు పూర్తిగా తరిగిపోతున్న నేపథ్యంలో బొగ్గు కానీ లేదంటే జల వనరులు కూడా తగ్గిపోతున్న పరిస్థితుల్లో ఏదైతే పెరుగుతున్న విద్యుత్ డిమాండ్కి అనుగుణంగా ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి సోలార్ పవర్ ఏర్పాటు చేసుకోగలిగితే కరెంటు ఉత్పత్తితో పాటు సొంత అవసరాలు తీర్చుకోవడంతో పాటు కరెంటు ఉత్పత్తి ద్వారా ఏదైతే మిగులు యూనిట్లు ఉంటాయో ఆ మిగులు యూనిట్లకి కొంత ఆదాయాన్ని సమకూర్చుకునే అవకాశం ఉంటుంది. ఒక సాధారణ వారికైతే ఒక యూనిట్కి ₹2.09 చొప్పున డిస్కమ్ కానీ డిస్కమ్లు చెల్లించే అవకాశం ఉంటుంది. అలాగే SC STలకు కూడా ప్రత్యేకంగా ఒక పథకాన్ని రూపొందించి వాళ్ళ కోసమే ప్రత్యేకంగా అమలు చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాబట్టి ఆ వర్గాలకు కూడా ఇది ఒక ఆదాయ వనరుగా మారి వాళ్ళకి జీవితంలో ఒక ఆర్థిక భరోసా కల్పించే అవకాశం ఉంటుందని నెట్కాప్ MD గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ వెంకయ్యతో హరిబాబు, ప్రైమ్9 న్యూస్, తిరుపతి.